మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ఈ రోజు అయితే మనం కావలిలో ఉన్నటువంటి అన్నా క్యాంటీన్లో అయితే ఉన్నామండి. ఈ రోజున ముఖ్యంగా అయితే వడ్లమాని యానాది నాయుడు గారి 4వ వర్ధంతి సందర్భంగా అయితే అన్నా క్యాంటీన్లో అన్నదానం అనేది చేస్తూ ఉన్నారు. సో ప్రజెంట్ అయితే వారి కుమారులు అయితే మనతోనే ఉన్నారు. వారిని అడిగి కూడా కొన్ని విశేషాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే సార్, మీ పేరు? నా పేరు హజరత్ నాయుడమ్మ. ఈరోజు మీ తండ్రి గారి 4వ వర్ధంతి అయితే ఈరోజు చేపిస్తూ ఉన్నారు. ఇక్కడే చేపిస్తున్నారు, ఇంకెక్కడైనా చేపిస్తూ ఉన్నారు? ఇక్కడే కాదమ్మా, యాక్చువల్గా ముంగమూరు దగ్గర, తాళపాలెం, తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర, అంతేకాకుండా కొంచెం బ్రెడ్ పండ్లు పంపిణీలు ఉన్నాయి. మా నాన్నగారి పేరు వడ్లమాని చిన్నయ్య అనాథ నాయుడు. మా నాన్నకి ఫస్ట్ నుంచి కూడా ప్రతి ఒక్కరికి తిండి పెట్టడం అనే దాంట్లో ఆనందం వెతుక్కునేవాడు. మేబీ అదే నాకు అలవాటు అయినట్టుంది. సో నేను అలానే చేస్తూ వస్తున్నాను. ఇదేం కొత్త కాదు, ఇదేమి ఇంతకుముందు ఎప్పటి నుంచో చేస్తున్నాం. కాకపోతే ఇప్పుడు మీరు చూసి మమ్మల్ని ఐడెంటిఫై చేశారు అంతే. ఎవరన్నా పేదవాళ్ళకి ఏంటంటే దుప్పట్లు కూడా ఇద్దామని చెప్పి ఆలోచించాము. మా ఉద్దేశం వల్ల ఏంటంటే ఆహారం, ఆరోగ్యం ప్రతి మనిషికి అవసరం. కొంతమంది లేని వాళ్ళు ఉండొచ్చు, కొంతమంది ఉన్న వాళ్ళు ఉండొచ్చు. మేము ఇంటి దగ్గర కొంచెం గ్రాండ్గా ఫంక్షన్ చేసుకోవడం వల్ల, ఇది మా కుటుంబ సభ్యులు మాత్రం తీసుకోవడం వల్ల అంత ఉపయోగం కంటే నాకు తెలియని వాడికి ఒక ముద్ద అన్నం పెట్టడం అనే దాంట్లో నేను దైవత్వాన్ని ఎత్తుక్కుంటాను. మేము ఎప్పుడు కూడా నా దృష్టిలో అన్నం అనేది దేవుడికి దండం పెట్టడం కంటే ఒక మనిషి అన్నం పెడితేనే అది సంతృప్తి ఇస్తుంది నాకు. అంటే ఇప్పుడే కాదు, నాకు ఏదన్నా నా బర్త్డే కావచ్చు, నా బాగాలేకుండా ఉండొచ్చు, నాకు కొంచెం అనీజీగా ఉండొచ్చు, నేను గుడికి వెళ్ళకుండా ఇలాంటివి చేస్తూ ఉంటానమ్మా. ఇలాగే అందరూ కూడా హెల్ప్ చేస్తే బాగుంటుంది. ఇదే నేపథ్యంలో చూసుకున్నట్లయితే ఎంతోమంది ఇక్కడ అన్నదానం చేస్తున్నారు. ఈరోజు మీరు కూడా అన్నదానం చేసి పేదల ఆకలి తీర్చడం జరిగింది. ఎంతో అంటే రోజు ఒక 5 రూపాయలు ఇచ్చి భోజనం చేస్తున్న వారి యొక్క ఆకలి అనేది ఈరోజు ఏమి ఇవ్వకుండానే తీరింది. ఎంతోమంది కూడా చాలా సంతోషపడుతూ ఉన్నారు. దీన్ని బట్టి మీరు ఏ విధంగా స్పందిస్తారు? అది చాలమ్మా, నాకు వాళ్ళ ఆశీస్సులు చాలు. వాళ్ళు కాస్త కడుపు నిండా ఒక ముద్ద తిని హ్యాపీగా ఫీల్ అయ్యారంటే అది నాకు సరిపోతుంది. ఇది నాకు, నాతో పాటు నా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ చాలామంది సపోర్ట్ చేసినందుకు అందరికీ ధన్యవాదాలు. ఎంతో మందికి కూడా ఇలా రావాలి అని చెప్పి మీ ద్వారా చెప్తారా? అంటే ఒక చిన్న విషయం అయితే మనం చెప్పుకోవచ్చు. సముద్రంలో వాన కురిసే కంటే ఎడారి ప్రాంతంలో కురిసినా లేకపోతే అడవిలో కురిసిన చెట్లు బాగా పెరుగుతాయి, పంటలు చేతికొస్తాయి అన్న నేపథ్యంలో ఏమన్నా చెప్తారా అందరికీ కూడా? ఖచ్చితంగా అమ్మా. ఏదైనా ఫస్ట్ ఎవరో ఒకరు ముందేయాలి. ముందు ఒక అడుగు వేసిన తర్వాత ఆటోమేటిక్గా ఒకరిని చూసి ఒకరు అప్పుడు కంప్లీట్గా పేదవాళ్ళే ఉండకుండా పోవచ్చు. చాలా మంచి మాట చెప్పారు సార్. సార్ మీరు చెప్పండి, మీ పేరు? నా పేరు శ్రీనాథ్. సార్ మీరు చెప్పండి, ఈ రోజున ఈ విధంగా అన్నదానం చేయడం మీకు ఏ విధంగా అనిపిస్తూ ఉంది వాళ్ళ సంతోషం చూసి? అన్నదానం వల్ల చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఇలా ప్రతి ఒక్కరు చేయాలని ఆశిస్తున్నాం. ప్రతి ఒక్కరు చేయాలని ఆశిస్తున్నారు. ఇదివరకు ఎప్పుడైనా చేస్తారా? ఇది ఫస్ట్ టైం చేస్తున్నారు? అంటే ఎవ్రీ ఇయర్ చేస్తాం. చాలా గ్రేట్ సార్. ప్రజెంట్ అయితే ఇప్పుడు మనం లోపలికి వెళ్తున్నాం అనమాట. అన్నదానం చేస్తున్నందుకు గాను వాళ్ళు ఏ విధంగా సంతోషపడుతున్నారు ఏంటన్న విశేషాలన్నీ కూడా ఇప్పుడు మనం కనుక్కుందాం. సార్ నమస్తే, మీ పేరు? లక్ష్మణరావు. సార్ మామూలుగా అన్నా క్యాంటీన్లో 5 రూపాయలు ఇచ్చి భోజనం అనేది చేస్తుంటారు. ఈరోజు ఉచితంగా అన్నదానం చేయడం అనేది మీకు ఏ విధంగా అనిపిస్తుంది? మంచి మనసుతో చేసేటప్పుడు బాగానే ఉంటుంది కదా తల్లి. వాళ్ళు మంచి మనసుతో చేశారు, చాలా చక్కగా చేస్తున్నారమ్మా. సాటిస్ఫాక్షన్గా పెడుతున్నారు. చాలు, ఇంకంతకంటే ఏం కావాలమ్మా. హ్యాపీగా ఉందమ్మా. గతంలో ఉన్న అన్నా క్యాంటీన్కి ఇప్పుడున్న అన్నా క్యాంటీన్కి ఏమన్నా తేడా ఉందా? ఇప్పుడు బాగుందమ్మా, ఇప్పుడు చాలా బాగుంది. చాలా సాటిస్ఫాక్షన్. మన ఇంట్లో తిన్నట్టు ఉంటుంది, ఇంకంతకన్నా ఏం కావాలా. అందరినీ బాగా పిలిచి పెడుతున్నారమ్మా. మన ఇంట్లో వాళ్ళు కూడా పెట్టరు, ఒక విధంగా చెప్పాలంటే అంత బాగా పిలుస్తారు. తాతయ్య అంటారు, అంకుల్ అంటారు, బాగా పెడుతున్నారమ్మా.
తినేదానికి కాదు కానీ వాళ్ళ అభిమానానికి రావాలనిపిస్తుంది ఇక్కడికి. అది చక్కగా ఉన్నారమ్మా. చంద్రబాబు నాయుడికి థ్యాంక్స్ చెప్పుకోవాలా అంతే. అన్నా క్యాంటీన్ గురించి చెప్పడానికైతే మరొకరైతే వచ్చేసారనమాట. వారిని అడిగి కొన్ని విశేషాలు తెలుసుకుందాం. ప్రపంచవ్యాప్తంగా కన్నతల్లికి కన్నబిడ్డకి తల్లి అంత ఆదరవో ఈ అన్నం అంత ఆదరవా, ఆయన 10 కాలాలు చల్లగా ఉండాలి. మేము పేదవాళ్ళని తిని బతకాలి ముస్లిం ముక్క. అన్నా క్యాంటీన్ లేనప్పుడు బాగా ఇబ్బంది పడ్డారని మీరు? కొంచెం ఇబ్బందే కదా, డబ్బులు లేక. ఇప్పుడు అనుకో ఫ్రీగా అన్నదాతలు ఎవరన్నా సంతర్పణలు అయ్యి పెడుతున్నారు సంవత్సరానికి. దేవుడి వల్ల బాగా కడుపున్నది ఉంటుంది. సో ఇదే విధంగా జరగాలని కోరుకుంటున్నారు? ఖచ్చితంగా మంచిదనాన్ని కోరుకోకుండా ఎవరు ఉంటారమ్మా? ఖచ్చితంగా కోరుకుంటారు. అప్పట్లో కూడా ఆయన ఇది ఎడబెట్టుంటే బాగానే ఉండేది, తీసేసి కొంచెం ఇబ్బంది పెట్టాడు జనాన్ని. మీ పేరు సార్? నా పేరు యోహన్. భోజనం బాగుందా సార్? ఓకే. ఈరోజు అన్నా క్యాంటీన్లో ఓన్లీ 5 రూపాయల భోజనం కూడా కాకుండా ఈరోజు అన్నదానం అనేది చేస్తున్నారు కదా, మీకు ఏ విధంగా అనిపిస్తుంది? భోజనాలు బాగున్నాయి మేడం, చాలా ఇంత అందరూ అట్లా బాగుంది మేడం. భోజనం బాగుంది, కర్రీ కానీ చట్నీ పెరుగు కూరలు అన్ని కూరలు వెరైటీ కానీ బాగుంది. చూస్తున్నారు కదండి, ఈ విధంగా ఎంతో మంది అయితే ఎంతో సంతోషాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఇదే విధంగా మీ యొక్క వెకేషన్స్ని అయితే వీళ్ళతో పంచుకోండి, వాళ్ళ యొక్క సంతోషంలో మీరు కూడా భాగం అవ్వండి. సో చూస్తున్నారు కదండి, ఈ విధంగా అయితే ఎంతో మంది అయితే అన్నా క్యాంటీన్లో అయితే అన్నదానం అనేది చేస్తూ ఉన్నారు. మనం చూసే ఎంతో మంది అయితే ముందుకొచ్చి పేదవాళ్ళ ఆకలి తీర్చడానికి అయితే చూస్తూ ఉన్నారనమాట. ఇందాక నేను అన్నాను కదండి, సముద్రంలో వాన పడే కంటే కూడా అడవి ప్రాంతంలో వాన పడితే ఎంతో మందికి ఎన్నో ఫలాలు అనేవి దక్కుతూ ఉంటాయి. అదేవిధంగా అడవిని కూడా ఆధారం చేసుకొని ఎంతో మంది బతుకుతూ ఉంటారు కదా. అదే నేపథ్యంలో అయితే ఈరోజు లేని వాళ్ళకి అన్నం పెడితే వాళ్ళ ఆశీస్సులు అనేవి, అదేవిధంగా వాళ్ళ ఆకలి తీరేయడం వలన వాళ్ళ ఆకలి బాధ అనేది తీరుతూ ఉంటుంది. కాబట్టి ఎంతో మంచిదన్నమాట. సో ప్రతి ఒక్కరు కూడా ముందడుగు వేసి మీ ప్రతి కార్యంలోనూ పేదవాళ్ళ ఆకలి గుర్తించాలని చెప్పి CMD న్యూస్ బృందం నుంచి అయితే కోరుకుంటూ ఉన్నాము. కెమెరామ్యాన్ వినోద్ తోటి కామాక్షి, కావలిలోని అన్నా క్యాంటీన్ దగ్గర నుంచి.